అమెరికాలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో అయితే వాళ్ళు క్రిస్మస్ డేగా జరుపుకుంటారు. క్రిస్మస్ పండగ. అది వాళ్ళ యొక్క క్రిస్మస్ మాసం అని అంటారు జనవరిని. డిసెంబరు చివరి నుంచి కూడా జనవరి 20 వరకు కూడా జరుపుకుంటారు. ఈ 30 రోజులు గూడా. అయితే అదే విధంగా హిందువులు కూడా జరుపుకుంటాం. మాకు అక్టోబర్ నెలని మాకు హిందూ మాసంగా ప్రకటించండి అనేది అక్కడ ఉన్నటువంటి హిందువులు వాదన. ఎందుకంటే మనం అక్టోబర్‌లోనే మంచిగా ఈ కార్తీక మాసం ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి. ఆ విధంగా బిల్లు పాస్ అవ్వడం కోసం చాలా వరకు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడైతే ఒహావో రాష్ట్రంలో అయితే ఆ బిల్లు పాస్ అవుతుంది. దానివల్ల హిందువులైతే ఇది ఘన విజయం సాధించారని చెప్పుకుంటున్నారు అమెరికాలో. అయితే ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను హిందూ మాసంగా జరుపుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికాలోని ఒహయో స్టేట్ హౌస్, సెనేట్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇది ఒహయో రాష్ట్రం అలాగే అమెరికా దేశంలో నివసించే హిందువులకు భారీ విజయం. ఇక నుంచి ఒహయోలో ఏటా అక్టోబర్ నెలను హిందూ వారసత్వ మాసంగా మేము ఘనంగా నిర్వహించుకుంటామని ఆ రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంతానైతే తెలిపారు. అక్టోబర్ నెలను హిందూ వారసత్వ మాసంగా జరుపుకోవాలని ప్రతిపాదిస్తూ ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. ఒహయో చరిత్రలోనే తొలి హిందూ భారతీయ అమెరికన్ స్టేట్ సెనేటర్గా అంతానైతే గుర్తింపు పొందారు. అంతేకాకుండా స్టేట్ లేదా సమాఖ్యకు ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడైన హిందూ భారతీయ అమెరికన్గా కూడా ఆయన చరిత్ర సృష్టించారు. దేశంలో ఒహయో రాష్ట్రంలో హిందువులు చేసిన కృషికి ఇది నిదర్శనం. ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి నేను వారితో భాగస్థుడైనందుకు చాలా సంతోషంగా ఉందని అంతానైతే చెప్పారు. ఈ బిల్లు ఇప్పుడు గవర్నర్ ఆమోదం కోసం వెళ్ళనుంది. ఇది గవర్నర్ ఆమోదం అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం అక్టోబర్ నుంచి అక్కడ కూడా హిందూ మాసంగా అక్టోబర్ని అయితే జరుపుకునే వీలు ఉంటుంది.